యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఆదివారం శ్రీ భాష్యకార సిద్ధాంత పీఠాధిపతులు అనంత శ్రీ విభూషిత శ్రీ త్రిదండి శ్రీరామచంద్ర రామానుజీయ స్వామివారు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు జిఎస్ స్వామివారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆహ్వానించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ మూర్తులను దర్శించుకున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఆదివారం శ్రీ భాష్యకార సిద్ధాంత పీఠాధిపతులు అనంత శ్రీ విభూషిత శ్రీ త్రిదండి శ్రీరామచంద్ర రామానుజీయ స్వామివారు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు జిఎస్ స్వామివారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆహ్వానించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ మూర్తులను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిఈఓ దోర్బల భాస్కర్ శర్మ, ఏఈఓ గజవెల్లి రఘు, ప్రధాన అర్చకులు కండూరి వెంకటాచార్యులు, ఉప ప్రధాన అర్చకులు శ్రీధరాచార్యులు, మంగళగిరి నరసింహమూర్తి, లక్ష్మణాచార్యులు, అర్చకులు శ్రీకాంతాచార్యులు, సిద్ధార్థాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్రమైన ధనుర్మాసంలో వైష్ణవ ఆలయాన్ని దర్శించుకొని స్వామివారిని సేవించుకోవాలని వచ్చానని తెలిపారు. యాదాద్రి పంచనారసింహ క్షేత్రం బ్రహ్మాండంగా ఉందని కొనియాడారు. మన యాదగిరిగుట్ట యాదాద్రి అని ప్రసిద్ధి ఎక్కినటువంటిది మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా యాదాద్రి క్షేత్రం అత్యంత వైభవపేతంగా నరసింహస్వామి వారి యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారు, అలాగే యోగ నరసింహస్వామి వారు, అలాగే గండపేరుండ నరసింహస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షానికి మన తెలంగాణ రాష్ట్రం, అలాగే మన భారతదేశం అన్నీ కూడా పూర్ణాలై వారి యొక్క అనుగ్రహ విశేషం చేత సుభిక్షంగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం. మన భారతదేశం అంతా కూడా శాంతితో నెలకొలనేది, ఏ విధమైనటువంటి నష్టాలు కష్టాలు లేకుండా సుఖమయంగా భారతదేశం అన్ని దేశాల్లో కన్నా మన ప్రపంచానికి ఒక గురువుగా మన భారతదేశం నిలబడాలి అని, దానికి నరసింహస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షంగా నేను మనం ప్రార్థిస్తున్నాను. అలాగే పవిత్రమైనటువంటి ధనుర్మాసం, ఈ ధనుర్మాసంలో మనంతా కూడా నారాయణుని వ్రతం చేసి ఆరాధన చేస్తాం. ఈ వ్రతాన్ని మనందరికీ కూడా గోదామ్మ వారు అనుగ్రహించారు. ఆ గోదా తల్లి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షంతో మనం అందరం కూడా ఈ పవిత్రమైన ధనుర్మాస కాలంలో విష్ణు ఆలయాన్ని సేవించుకొని అందరూ కూడా చక్కగా విష్ణు ఆరాధన చేస్తారు. ఈ ధనుర్మాసంలో వ్రతం చేయడానికి మన అమ్మ గోదాదేవి మనందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలిచి పరమాత్మ గురించి వ్రతం ఎలా చేయాలి, ఏ విధంగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలో చూపించింది. తాను ఆచరించి మనందరం కూడాను ఆ గోదాతల్లిని అనుసరిస్తూ ఒక వ్రతాన్ని కూడా చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి కాలం.
ఈ కాలంలో ఇక్కడ యాదాద్రిలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క, యోగా నరసింహస్వామి వారి యొక్క, జ్వాలా నరసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోవటం కోసం ఇక్కడికి రావడం జరిగింది. చక్కని దర్శనం చేసుకున్నాం, చాలా సంతోషిస్తున్నాం. చాలా వైభవంగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. దాంతోపాటుగా భక్తులందరూ కూడాను చాలా చక్కగా వినియోగించుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు రాబోయేటువంటి మార్చి 27వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు శ్రీ మహాలక్ష్మి యాగం, లక్ష్మీ అమ్మవారు అవతరించినటువంటి రోజును పురస్కరించుకొని మన తెలంగాణలో మిర్యాలగూడ పట్టణంలో జరగబోతోంది. అత్యంత వైభవపేతంగా పాలసముద్రంలో నుంచి అమ్మ లక్ష్మీదేవి ఆవిర్భవించి వెంటనే శ్రీమన్నారాయణని కళ్యాణం చేసుకున్నది కనుక అమ్మ పుట్టినరోజు, పెళ్లి రోజు రెండు కూడా ఒకే రోజు వస్తాయి. ఆ రోజును పురస్కరించుకొని మహాలక్ష్మి యాగం చేయటం జరగబోతోంది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 1 దాకా ఈ యాదాద్రిలోని దానికి సంబంధించిన ప్రకటన ఇస్తున్నా. అందరూ కూడాను తప్పనిసరిగా ఆ రోజుల్లో పాల్గొని అమ్మ యొక్క, స్వామి యొక్క పరిపూర్ణ కటాక్షానికి పాత్రలు కావచ్చు. జై గోవింద.